అంటే నిన్న మనం మాట్లాడుకున్నాం, మన పెద్దలు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక ప్రశ్న వేశారు. ఎక్కువ మంది శాస్త్రజ్ఞులు, ఎక్కువ మంది సైంటిస్టులు మరి ఈ హేతువాద, మానవవాద లేకపోతే నాస్తికవాదంలోనే ఉన్నారు అని. అవునా, అది నిజమా అని అడిగినప్పుడు తిరిగి ప్రశ్న వేశారు మన సహోదరుడు మరి ఎల్కే మృత్యుంజయ్ గారు. ఏమని అంటే, అసలు ఎక్కువ మంది సైంటిస్టులు ఆస్తికవాదులు కాదు అని చెప్పటానికి నీ దగ్గర ఉన్న హేతువు ఏంటి అని ప్రశ్నించారు. ఉదాహరణకు చూడండి, కేవలము అగ్నాస్టిక్లు మరియు ఏథియిస్టులు, అంటే దేవుడు లేడు, దేవుడు ఉన్నాడో లేడో తెలియదు అనేవాళ్ళు కేవలము లిటరేచర్ విభాగంలో, అంటే వ్యాసములు గద్యములు రాసే విభాగంలో 18.8 మందికి ఇంతవరకు ఏమొచ్చింది అంటే నోబెల్ ప్రైజ్ వచ్చింది. కానీ మిగిలిన వారు అందరూ మళ్ళీ చెప్తున్నాను, మెజారిటీ ఆఫ్ దెమ్ క్రైస్తవులు. 36% పైగా నోబెల్ గ్రహీతలు క్రైస్తవులు, 28% పైగా నోబెల్ గ్రహీతలు శాస్త్ర రంగంలోను, విజ్ఞాన రంగంలోను, అలాగే సామాజిక రుగ్మతలను రూపుమాపటంలోను ఉన్నటువంటి వారు యూదా క్రైస్తవ సముదాయానికి చెందినటువంటి వారే, కానీ మిగిలిన వాళ్ళు కాదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. 34.6% కెమిస్ట్రీలో ఉన్నారు, 19.6% మెడిసిన్ లో ఉన్నారు, 23.8% ఫిజిక్స్ లో ఉన్నారు, 13.3% పీస్ అంటే శాంతి భద్రతలను కాపాడటంలో ఉన్నారు. వీళ్ళెంతమంది ఉన్నారండి అని చూస్తే 0 ఉన్నారు. 0. కాబట్టి అబద్ధాలు చెప్పి క్రైస్తవ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాటికి ఏమాత్రము లొంగకండి. 10.5% మొత్తం నోబెల్ మరి గ్రహీతలు గనక మనం గమనించి చూసినట్లయితే పర్సెంటేజ్ అందులో 65.4% కేవలము క్రైస్తవులు. అంటే 100 మంది ఉంటే 10 మంది దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉంటే 66 మంది క్రైస్తవులు ఉన్నారు. 7% కెమిస్ట్రీలో వీళ్ళుంటే 72% కెమిస్ట్రీలో మనం ఉన్నాం. 4.7% ఫిజిక్స్ లో వీళ్ళుంటే 65% మనం ఉన్నాం. ఏ రకంగా చూసుకున్నా కానీ, ఏ విభాగంలో చూసుకున్నా కానీ క్రైస్తవులు, యూదా క్రైస్తవ సముదాయం అంటే ఈ బైబిల్ను నమ్మే ప్రజలు సుపీరియర్ గానే శాస్త్రజ్ఞానంలో ఉన్నారు, సుపీరియర్ గానే సైంటిఫిక్ రీసెర్చ్ లో ఉన్నారు, సుపీరియర్ గానే సోషల్ ఇంజనీరింగ్ లో ఉన్నారు.